హలో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీతో ఉండగా స్టెప్స్ అనేవి ఎక్కొచ్చా, ఎలాంటి వాళ్ళు ఎక్కకూడదు, ఎలాంటి కేర్ అనేది తీసుకోవాలి స్టెప్స్ ఎక్కేటప్పుడు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్టెప్స్ అనేవి ఎక్కచ్చా లేదా, ఏ మంత్ నుంచి ఎక్కాలి అనే డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో మీ ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉంది అంటే మీరు ఎప్పుడైతే 6 to 8 వీక్స్లో మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్కాన్ చేయించుకుంటారో అప్పుడు బేబీ హార్ట్ బీట్ బాగుంది, అలాగే బేబీ కరెక్ట్ పొజిషన్లోనే ఉంది, అండ్ ఎలాంటి స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అనేది కూడా ఏమీ లేదు, అంత స్మూత్ ప్రెగ్నెన్సీ మీకు నడుస్తుంది అన్నప్పుడు మీరు ఫస్ట్ 2 to 3 మంత్స్లో కొంచెం అవాయిడ్ చేసినా ఆ తర్వాత నుంచి స్టెప్స్ అనేవి ఎక్కొచ్చు. కాకపోతే ఎప్పుడైనా కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు మీకు కళ్ళు తిరుగుతూ ఉన్నా కానీ, లేదంటే మీకు బ్లడ్ ప్రెషర్ హై అవుతూ ఉన్నట్టు కానీ కొంచెం ఆయాసపడుతూ ఉన్నా కానీ అలాంటి వాళ్ళు స్టెప్స్ ఎక్కడం అనేది తగ్గించుకోవడం బెటరు. అలాగే ప్రెగ్నెన్సీ అనేది ప్రీవియస్గా మిస్క్యారేజ్ అనేది అవుతూ ఉన్నా, లేకపోతే ఏమైనా గర్భసంచికి కొంతమందికి యూట్రస్కి స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది, అలా వేసినట్లుగా ఉన్నా కానీ మీకు మీ డాక్టర్ అడ్వైజ్ ఇచ్చి మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, వెయిట్స్ అనేవి ఎక్కకూడదు, అలాగని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ శాతం బెడ్ రెస్ట్కే మీకు ప్రిఫర్ చేస్తుంటే కనుక మీరు స్టెప్స్ అనేవి ఎక్కకపోవడమే మంచిది. అలాగే రోజులు అంటే నెలలు పైబడే కొద్దీ ఎప్పుడైతే 7, 8, 9 మంత్స్ వస్తుందో అప్పుడు మీకు ఉమ్మనీరు మరి ఓవర్గా ఉంది అని చెప్పిన, అలాగే మీకు ప్లాసెంటా ప్రీవియా అనేది, ప్లాసెంటా అంటే మాయ భాగం వచ్చేసి బాగా కిందలో ఉంది అని చెప్పినా కానీ స్టెప్స్ అనేవి ఎక్కకూడదండి. వీళ్ళు మినహాయించి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా స్మూత్ ప్రెగ్నెన్సీ నడుస్తుంది అన్నప్పుడు మీరు స్టెప్స్ అనేవి ఎక్కొచ్చు. అలాగే స్టెప్స్ ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జస్ట్ చీకట్లో మాత్రం స్టెప్స్ ఎక్కొద్దు, అండ్ అలాగే ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ మరి ఎక్కువ ఎత్తుగా ఉండే స్టెప్స్ అనేవి ఎక్కకపోవడమే మంచిది. అలాగే స్టెప్స్ ఎక్కేటప్పుడు సైడ్ సపోర్టర్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఎక్కడం మంచిది. సో ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరిగా తీసుకోండి. సో ఎలాంటి వాళ్ళు ఎక్కకూడదు, ఎలాంటి వాళ్ళు ఎక్కొచ్చు, అలాగే స్టెప్స్ ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు షేర్ చేశాను. సో ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరిగా తీసుకోండి. అలాగే లాస్ట్ నెలల్లో అంతా స్మూత్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లమాటిక్స్ అనేవి లేదు అన్నప్పుడు మీరు స్టెప్స్ కాస్త ఎక్కి దిగడం ద్వారా కూడా బేబీ ఎంగేజ్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే బేబీ పొజిషన్కి రావడానికి, కటివలయంలో బేబీ దిగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసే వాకింగ్లో, ఎక్సర్సైజెస్లో దీన్ని కూడా భాగం చేసుకోవచ్చు. ఏది కూడా మితంగానే ఉండాలండి, మితిమీరినట్లుగా ఏది కూడా ఉండకూడదు. ఎక్కొచ్చు కదా అని ఎక్కువ శాతం ఎక్కే ప్రయత్నం అనేది చేయొద్దు, ఉమ్మనీరు అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.